ఫ్రెండ్స్ మన తెలుగు ప్రాంతంలోని అంటే మన 2 తెలుగు ప్రాంతాలకు సంబంధించిన ఒక రైలు మీద విపరీతంగా దాడి జరిగింది. ఆ దాడి విషయాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై 30 మంది గ్యాంగ్ రాళ్ల దాడి. సినీ ఫక్కీలోని వాళ్ళందరిని కూడా చేయించేసి పట్టుకున్నారని చెప్పేసి తెలుస్తోంది. ఆ విషయాలంటే మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపుతోందన్నమాట. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు అప్రమత్తం అవడంతో దుండగులు పారిపోయారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేశారు. కానీ 30 మంది గ్యాంగ్ తప్పించుకుని వెళ్ళింది. అయితే గ్యాంగ్‌లోని 2 మహిళలు మాత్రమే పట్టుబడ్డారు. సో సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ దాటుతున్న సమయంలో ట్రాక్ పక్కన 30 మంది గ్యాంగ్ మాటు వేసి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. కిటికీలు, బోగీలకు రాళ్లు తగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆ గుంపును గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నమాట. సో గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా సుమారు 30 మంది గుంపు పోలీసులనే రౌండప్ చేసి దాడికి యత్నించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అదనపు బలగాల సాయం కోరారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో వారిని కిలోమీటర్ల మేర చేశారు. కానీ నందిగామ మండలంలోని పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్‌సీఎల్ వెంచర్ గుండా పరుగులు తీసి చీకట్లో తప్పించుకున్నారు. కానీ 2 మహిళలు మాత్రం పోలీసులు చిక్కారు. వారిని బీహార్, ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన ముఠాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన ఆ 2 మహిళలను విచారించగా తాము రుద్రాక్ష మాలలు అమ్ముకోవడానికి వచ్చామని చెబుతా ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ రైలుపై దాడికి గల కారణాలపై వారు సరైన వివరణ ఇవ్వలేదని, వారి వేషధారణ, ప్రవర్తనపై పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరంతా పక్కా ప్రణాళికలతోనే రైలును లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పరారైన ఆ 30 మంది గుంపు కోసం పోలీసులు రాత్రంతా వెంచర్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్థానీ వేషధారణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులు సమాచారం అందించాలని సూచించారు. నందిగామ, తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకూడదన్నారు. రైల్వే ట్రాక్ల సమీపంలో అనుమానిత కదలికలు ఉంటే డయల్ 100కి కాల్ చేయాలని కోరారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారని, ఈ ముఠా వెనక ఎవరైనా పెద్ద కుట్ర ఉందా లేదా, వీరు దొంగతనాల కోసం ఎలా చేస్తున్నారనే దాని మీద ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. చూసారు కదా, ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలోనే ఇటువంటి దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.